వచ్చే అనుభవాలన్నీ ఇప్పుడు నీకు నష్టాలుగా, కష్టాలుగా, ఇబ్బందులుగా కనపడతాయి, కానీ కొంచెం నిన్ను గాయపరిచినట్టు కనపడతాయి, కానీ ఇవన్నీ నీ భవిష్యత్తు గేయాలకు మూలాలు అవుతాయి. నీ భవిష్యత్తు గేయాలు వస్తాయి నీలోంచి, గేయాలు, ఆ గేయాలకి ఇవి మూలాలు అవుతాయి. అలా చేస్తాడు ఆయన. ఏమండి, నిన్ను నలగొట్టడానికి, నిన్ను విరగొట్టడానికి ఆయన ఏమన్నా నీ మీద పగబట్టాడా? ఆయన ఏమన్నా నీకు శత్రువా? అరే, నువ్వు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, నీ జీవితానికి ఆయనకు అప్పగించుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే హత్తుకుంటాడా లేకపోతే మొత్తుతాడా? మరి ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. నువ్వు శత్రువుగా వ్యవహరించినప్పుడే నీకోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించినోడు ఇప్పుడు నువ్వు ఆయనకు మిత్రువు అయ్యావు. నిన్నెట్లా ద్వేషిస్తాడు? నిన్నెట్లా పగబడతాడు? కాదు కాదు కాదు, నీకెప్పుడు ఆయన శత్రువు కాదు. కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో తారసపడటం, కొన్ని చేదైన అనుభవాల్లో కూడా నువ్వు ప్రయాణం చేయటం నిన్ను అలా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక్కొక్కటి నీకు ఎదురు కాకపోతే నువ్వు ఎంత నష్టపోయేదానివో, ఎంత నష్టపోయేవాడివో నీకు భవిష్యత్తులో అర్థమైంది. ఈరోజు నీకు అనుభవం ఎదురైనటువంటి చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తు ఆనందకరమైన సాక్ష్యాలు అవుతాయి. స్టార్టింగ్ నుంచి నేను అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటూ వచ్చాను. నేను ఎదుర్కొన్న చేదైన అనుభవాలు నా జీవితాన్ని అంతం చేస్తాయేమో అనుకున్నాను, కానీ కాదు. ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుని అవి పరిమళంగా వెదజల్లబడటం అనేది జరిగింది. ఈ దశలో వచ్చిన తర్వాత కూడా, ఈ మెట్టుకు వచ్చిన తర్వాత కూడా నాకుండే నలుగుడు నాకుంది, నాకుండే శోధన నాకుంది, నాకుండే ప్రెజర్ నాకుంది. ఎందుకు దేవా అంటే ఆయన చెప్పే సమాధానం ఒకటే, నేనన్నీ నీ మంచిగా చేస్తానని తెలుసు కదా. ఇంతకుముందు అనుమతించినవి కొంత పరిమళానికి దారితీస్తే ఇప్పుడు అనుమతించినవి విస్తారమైన పరిమళానికి దారితీస్తాయి. డోంట్ వరీ, నన్ను నమ్ము, అంతే. నన్ను నమ్ము, రిలాక్స్గా ఉండు. నన్ను నమ్ము, నా మీద అనుకో, రిలాక్స్గా ఉండు, నేను చూసుకుంటా. తట్టుకోలేని దేవా అని నేను అన్నాను, ఎందుకంటే తట్టుకోలేనంత ఆయన నాకు ఇవ్వడు. ఏదన్నా బరువు వేశాడు అంటే దాన్ని మోసే సామర్థ్యం నాకు ఇచ్చాడని నోరు మూసుకొని సహించాల్సిందే తప్ప తట్టుకోలేకపోతున్నాను దేవా అనే డైలాగ్ నేను వేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ బరువు వేసావంటే నన్ను నమ్మావు, నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చాడు, అంతే. బిడలారా, గుర్తించారు కదా దేవుని 3 సంగతులు. 1, నీ భవిష్యత్తును ఆయన ఎరుగున్నాడు. 2, నీకు ఇచ్చిన సామర్థ్యతలు. నీ భవిష్యత్తు నీకు తెలియదు, ఆయన తెలుసు. నీకున్న సామర్థ్యాలు నీకు తెలియదు, ఆయన తెలుసు. అంతేకాదు, నువ్వు ఏ మోతాదులో మొయ్యగలవో, ఎంత శోధన తట్టుకోగలవో అది కూడా ఆయనకు తెలుసు. ఈ 3 ఎరిగున్న దేవుడు అన్ని సమకూర్చి నీ మేలుకే జరిగిస్తూ ఉన్నాడు. దాని రిజల్ట్ అనేది ఫ్యూచర్లో ఇంకా కొంతకాలంలో నువ్వు పొందుతావు, నేను పొందుతా. ఈ నమ్మిక గలవారమై ప్రభు వైపు చూస్తూ, ఎందుకంటే నీలో ఉన్నవి ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీర్చిదిద్దాలి. ఆయన వైపు చూసినప్పుడే నా లైఫ్ ఎలాగా ధన్యమైంది. మీకు కూడా చెప్తున్నాను, అటే చూడండి. ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంది నీ లైఫ్లో, ఆయన జోక్యం ఉంది. నీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైనవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగలేదు, మొత్తం తెలుసు, అన్నీ చూస్తున్నాడు. తప్పకుండా ఇవన్నీ కూడా నీకు ఫేవర్గా మారేటట్టు ఆయన చేయబోతున్నాడు, అందుకే రప్పిస్తాడు. ఓకే, అర్థమైంది కదా. అలాంటి పరిస్థితుల్లో నీకు సిద్ధపరచకపోతే అసలు ఈ కొలిమే రాదు. నీకు కొలిమి వచ్చిందంటే నువ్వు లైన్లో ఉన్నావు, ఆయన చేతుల్లో ఉన్నావు. ధైర్యంగా ఉండవు.
విశ్వాసంతో ఎదుర్కో. మళ్ళీ చెప్పండి, నోరు తెరిచి అందరు చెప్పండి. నీకు అనుమతించబడిన శోధన అది నీ మేలుకా కీడుకా? డౌట్ లేదా? గట్టిగా చెప్పారు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. అంటే ఇందాక విన్న మాట గట్టిగా పట్టుకున్నారు. కీడుకే అంటే ఆయన ఆమెను అంటాడేమో అని, మేలుకే ఖచ్చితంగా మేలుకే. ఎందుకంటే దేవుడు నీకు శత్రువు కాదు, నీకోసం ప్రాణం పెట్టిన మీ నాన్న. పరలోక మహిమను ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. స్తోత్రం. ఎందుకు రప్పిస్తున్నాడు దేవుడు నీకు ప్రతికూలతలు? చెప్పు, నోరు తెరిచి. నీలో ఉన్న పరిమళాన్ని, బుడ్డిలో ఉన్న అత్తరు పరిమళం బయటికి రావాలంటే అది బద్దలైపోవాల్సిందే. అలాగే నీ హృదయం బద్దలయ్యే అనుభవాలు వస్తేనే ఆ పరిమళం బయటికి వచ్చింది. అనేకుల కడుపు నింపే ఆహారం అవ్వాలి అంటే కృతజ్ఞతలు చెల్లిస్తాడు. రొట్టెను పైకెత్తి కృతజ్ఞతలు చెల్లించాడంటే ఆ చేతుల్లో నిన్ను చూసుకో, ఆ రొట్టె ప్లేస్లో నిన్ను ఊహించుకో. నిన్ను పైకెత్తి కృతజ్ఞతలు చెప్పాడంటే అర్థం ఏంటి తెలుసా? అనేక మంది కడుపులు నింపడానికి ఆ రొట్టె ఆహారమైనట్టు అనేకులకు దీవెనగా నిన్ను మారుస్తా. జరిగింది. లేకు, పైకి లేచి నిలబడ్డాం. ప్రస్తుతం ఎదురవుతున్న ప్రతికూలతల్ని బట్టి కృంగిపోవద్దు. అవసరమును బట్టి కొంచెము కాలము నీకు శ్రమ కలుగుతుందన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అవసరమును బట్టి కొన్ని శ్రమలు మీకు కలుగుతున్నాయి, కానీ అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచి ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత పొందడానికి అది కారణమైంది. ఈరోజు నీ జీవితానికి, నా జీవితానికి అనుమతించబడేటువంటి ఈ శోధనలు 2 ప్రయోజనాలు మనకు తెస్తాయి బిడ్డలారా. ఒకటి ఇక్కడ మనం విస్తారంగా ఫలించడానికి అది కారణమైంది. రెండవది అక్కడ కూడా బహుమానం ఉంటుంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించి ఆనందించండి, గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమగును అన్నాడు. అంటే ఇక్కడ మరియు అక్కడ బహుళ ప్రయోజనం ఉంది మనకు అనుమతించే వాటి వెనక. కాబట్టి మీరు ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో కలత చెందకుండా, కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన పొరపాటును కూడా నిన్ను వదిలిపెట్టాడు. ఆయనకి తెలియకుండా నీ లైఫ్లో ఏది జరగదు. జరిగినవన్నీ నువ్వు తట్టుకోగలవు అని ఎరిగి నీకు అనుమతించాడు. తట్టుకుంటావు, గెలుస్తావు, పరిమళిస్తావు. ఇదే జరుగుతుంది. అన్నీ నీకే ఫేవర్గా మారుతాయి, అన్నీ నీకే అనుకూలంగా మారుతాయి, అన్నీ నీకే టర్నింగ్ పాయింట్స్ అవుతాయి. అన్నీ నీ తలను ఎత్తడానికి నా దేవుడు వాడుకున్న సాధనాలు అవుతాయి. సమస్తము ఆయనకు సేవ చేసినట్టు నీకు సేవ చేస్తాయి. అది జరిగిద్ది. నమ్మి కృతజ్ఞతలు చెప్పు. థ్యాంక్ యూ లార్డ్.